ఇంద్రనీల్ గారు, ఢిల్లీలోని పెద్ద పెద్ద యూనివర్సిటీ విద్యార్థులు అంటే వాళ్ళకి ఈ ఇష్యూతో సంబంధం ఉందా లేదా అనేది కాదు. విద్యార్థులు, కార్పొరేట్ కాలేజ్ స్టూడెంట్స్ రేపో మాపో విదేశాలకు వెళ్తారు అనుకునేటట్టు అంటే ధనవంతులైన వాళ్ళు పిల్లలు వీళ్ళు కూడా రోజు రోజుకు వచ్చి జాయిన్ అయిపోతున్నారు ఈ ఉద్యమంలో. సార్ ఏం అంత స్ఫూర్తినిచ్చినటువంటి అంశం ఏంటి ఇందులో? అంటే ఇక్కడ మీరు బాగా నోటీస్ చేయాల్సింది అసలు సిజేపీ పార్టీ అనేది స్టార్ట్ అవడానికి అసలు మూలం ఎక్కడ పడింది. సిజేఐ గారు నిరుద్యోగులని ఏ విధంగా ప్రబోధించారు అనే దగ్గర నుంచి స్టార్ట్ అయిన యాజిటేషన్ బొద్దింకలతో కంపేర్ చేయడం వలన. అవును. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆల్మోస్ట్ దేశంలో మీడియా అవ్వచ్చు, ప్రతిపక్షాలు అవ్వచ్చు, ఎవరి వాయిస్ బయటికి వినపడటానికి లేదు, ప్రశ్నించే స్వేచ్ఛ లేదు అనే పరిస్థితులు కనపడుతున్నప్పుడు నిజంగా చెప్పాలంటే స్టూడెంట్స్ ఇది ఒక ఉద్యమం అనేది భారతదేశంలో ఇంకా పోరాట పటిమ బతికే ఉంది అని సగర్వంగా చెప్పుకునే స్థాయిలో పోరాడటం అనేది ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ చేయాలి. ఇక్కడ నీట్ ఎగ్జామ్లో జరిగిన లీకేజ్ని పక్కన పెడితే 20 మంది విద్యార్థులు చనిపోయారు అన్న తర్వాత కూడా ఇప్పుడు ఒకవేళ ఆ మినిస్టర్ని రాజీనామా చేయమని ప్రపోజల్ పెట్టినప్పుడు మినిస్టర్ని రాజీనామా చేపించలేకపోవడానికి కారణం ఏంటి అంటే ఒకవేళ చేపిస్తే మనం తప్పు చేశాము అని యాక్సెప్ట్ చేసినట్లు అయిపోతుంది అని భయమా? తప్పు ఆల్రెడీ జరిగిందని సిబిఐ తేల్చింది కదా. ఇక్కడ ఇంకో విచిత్రం తెలుసా మీకు? అసలు ఇదే మినిస్టర్ ఎవరైతే ఉండారో ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర గారు, ఆయన ఏబీపీలో ఉన్నప్పుడు 1977-97 అనుకుంటా ఒకసారి పేపర్ లీకేజ్ జరిగితే ఏబీవీపీ తరఫున ఈయన వెళ్ళి ధర్నా చేస్తే లాఠీ చార్జ్లో ఈయనకి ఇంజురీస్ కూడా అయినాయి. అంటే నువ్వు ఏదైతే జరగకూడదని నువ్వు విద్యార్థి దశలో పోరాడావో నువ్వు మంత్రి అయిన తర్వాత అది సర్వసాధారణం, పేపర్ లీకేజ్ అనేది అరికట్టలేము, ఇది జరుగుతూనే ఉండిద్ది అనే స్థాయిలోకి వెళ్తే మార్పు నీలో జరిగిందా, వ్యవస్థలో జరిగిందా? ఇప్పుడు నీలాంటి విద్యార్థులే కదా ఈరోజు పోరాడుతున్నారు. ఇక్కడ ఇంకోటి ఏమంటున్నారు, ఆ వచ్చిన వాళ్ళందరూ నీట్ ఏమన్నా రాశారా అంటున్నారు. అసలు ఏదన్నా తప్పు జరిగితే అంటే బాధితుడు మాత్రమే పోరాడాలి ఈ భారతదేశంలో కానీ ఎక్కడైనా ఉంటుందా? అంటే సపోర్టివ్గా ఒక సిస్టమో ఒక వ్యవస్థ ఫెయిల్ అయినప్పుడు అందరూ మాట్లాడతారు. ఇక్కడ చాలా మంది మేధావులు ఏం చెప్తున్నారు అంటే ఒక ఇష్యూ జరిగింది, పేపర్ లీకేజ్ జరిగింది, లీకేజ్ కారణమైన వాళ్ళని గుర్తించి వాళ్ళని శిక్షించాము, అంటే శిక్షలు పడేలాగా చేస్తాము, సో రీ ఎగ్జామ్ పెడుతున్నాము, మీరు రీ ఎగ్జామ్ రాసుకోండి అంతేగాని రోడ్లు ఎక్కొద్దు అంటారు. ఏడ ఫెయిల్ అయ్యిందో విఫలమైందో విద్యార్థులు కాదు సార్, వ్యవస్థ. మరి వ్యవస్థ విఫలమైంది కదా అని ఆ వ్యవస్థను రన్ చేస్తున్న వాళ్ళు రాజీనామాలు చేసి రీ ఎలక్షన్కి వెళ్ళే ధైర్యం ఉందా వాళ్ళకి? వీళ్ళని రీ ఎగ్జామ్ రాయమంటున్నారు కదా, వాళ్ళు కూడా రీ ఎలక్షన్కి వెళ్ళి ఎలక్షన్కి వెళ్ళగలరా? అంటే ఇప్పుడు కూడా చూడండి, అంటే సిజేఐ గారు నిన్న కూడా ఇక్కడ జరిగిన బ్రూటల్ అటాక్స్ ఉండే కదా, అవును, ఈ అటాక్స్ గురించి వీడియోలు ఉండే సార్, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటే సిజేఐ గారు ఏమంటున్నారు అంటే అవి చూసే సమయము అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అనే విధంగా మాట్లాడుతున్నారు. అంటే మీరు ఇంకా దేని మీద ఉంది మీ ఇంట్రెస్ట్? అంటే దాడులు జరిగిన ప్రూఫ్స్ ఉన్నాయి అంటే ప్రూఫ్ చూసే సమయము అండ్ ఇంట్రెస్ట్ నాకు లేదని సిజేఐ గారు చెప్తున్నారు. గతంలో మీరు తీసుకుంటే ఎలక్షన్ కమిషన్ గురించి ఒక పాయింట్ చెప్తారు సార్, బిఫోర్ ఎలక్షన్స్ వీవీప్యాట్ స్లిప్లు 100% లెక్కించాలి అంటే ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, మేము ప్రిపేర్ అవ్వలేదు, మేము లెక్కించలేమని చెప్పింది. అంటే ఎలక్షన్ కమిషన్ ఏమో వీవీప్యాట్ స్లిప్లు లెక్కించలేమని చెప్పింది, సిజే ఏమో వీడియోలు చూసే ఓపిక మాకు లేదని చెప్తున్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏమో పేపర్ లీకేజ్లు ఆపలేమని చెబుతున్నారు. ఫస్ట్ వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందంటే మీరు చేయలేకపోతున్నారు, ఒకవేళ మీరు చేయలేకపోతున్నారు మేము అసమర్థులము అనుకుంటే మీరు రిజైన్ చేయండి, మీ పోస్ట్లో మీ పార్టీ వాళ్ళు మీకు అంటే హైరార్కీలో ఉన్న వాళ్ళు వచ్చి సమర్థవంతంగా వాళ్ళు నడపగలరేమో. మీరు నడపలేక మీరు చేయలేక ఇది ఎవరు చేయలేరు అంటాం ఎంతవరకు సమంజసం? సో మద్దతు అనేది అందరి నుంచి వస్తుంది, కానీ ఇది విద్యార్థి ఉద్యమాన్ని రాజకీయ పార్టీలు క్యాష్ చేసుకుందామని చూసి ఆల్ ఆఫ్ సడన్ వచ్చారు చూడండి, ఇది అన్నెసెసరీలీ ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది.